హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మీరు గనక ఫోన్ పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఇటువంటి యాప్స్ యూజ్ చేసి మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత అందులో నుంచి రీఛార్జ్ చేసుకోవాలా వద్దా అనేసి డిసైడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆల్రెడీ ఫోన్ పే, గూగుల్ పే అనేటివి యూజ్ చేస్తున్నాను నా మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం కోసం. అలా చేసేటప్పుడు నాకు నేను ఎంతకైతే రీఛార్జ్ చేస్తానో అంత మాత్రమే నాకు ఛార్జ్ అయ్యేది, ఎక్స్ట్రా ఏమీ ఛార్జ్ అయ్యేది కాదు. అంటే కన్వీనియన్స్ ఫీజ్ అనేది యాడ్ అయ్యేది కాదు. ఈ మధ్య మనకు ఆల్రెడీ ఫోన్ పేలో అయితే స్టార్ట్ చేసేసారు, కన్వీనియన్స్ ఫీజ్ అనేది యాడ్ చేస్తూ వస్తున్నారు. సో అందుకనే చాలా మంది దాని నుంచి గూగుల్ పే యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనకు గూగుల్ పేలో కూడా ఎటువంటి కన్వీనియన్స్ ఫీజ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో నేను కూడా ఫస్ట్ లో ఫోన్ పే యూజ్ చేసేవాడిని, కన్వీనియన్స్ ఫీజ్ అనేది యాడ్ చేసే లోపల నేను మళ్ళీ గూగుల్ పేకి వచ్చాను. గూగుల్ పేలో కూడా ఇప్పుడు ఈ విధంగా మనకు ఈ కన్వీనియన్స్ ఫీజ్ అనేది యాడ్ చేస్తున్నారు. సో చాలా మంది దీన్ని గమనించుండరు. మనం ఫోన్ పే రీఛార్జ్ చేసేటప్పుడు, మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలన్నప్పుడు అమౌంట్ ఎంత వస్తుందని చూడకుండా రీఛార్జ్ చేసుకునేస్తూ ఉంటారు అనమాట. సో నేను కూడా ఇంతకుముందు ఆ విధంగా చేస్తుండొచ్చు. నేనైతే ఈ రోజు పర్టికులర్ గా గమనించాను. చాలా మంది నాకు చెప్పారు, మాకు ఫోన్ పేలో ఈ విధంగా వస్తుంది, గూగుల్ పేలో ఈ విధంగా వస్తుంది అనేసి. సో అందుకనేసి ఒకసారి ఫోన్ పేలో గమనించి చూస్తే అక్కడ కన్వీనియన్స్ ఫీజ్ యాడ్ అవుతుంది అనేసి దాన్ని నిలిపేశాను. గూగుల్ పే అయితే చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు గూగుల్ పేలో కూడా కన్వీనియన్స్ ఫీజ్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకు ఫస్ట్ లో ఫ్రీ అని చెప్పేసి వాళ్ళు ప్రొవైడ్ చేసి కొన్ని రోజుల తర్వాత దానికి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ విధంగా కన్వీనియన్స్ ఫీజ్ అనేది యాడ్ చేస్తున్నారు అనమాట. ఈ కన్వీనియన్స్ ఫీజ్ అనేది కొంతమందికి ఆల్రెడీ యాడ్ అవుతోంది, కొంతమంది ఇంతవరకు అయితే అవ్వలేదు. అది అవుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. తెలుసుకున్న తర్వాత మీకు ఎంత యాడ్ అవుతోంది, దీన్ని మనం కంటిన్యూ చేయొచ్చా లేకపోతే వేరే యాప్ లోకి మారిపోవచ్చా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ నేను చేసినటువంటి రీఛార్జ్ ఎంత కన్వీనియన్స్ ఫీజ్ అనేది మీకు పడిందని చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనం ఒకసారి రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే 100 రూపీస్ కి, 200 కి, 300 కి ఇలా ఎంత పడుతుంది అనేది మీకైతే చూపిస్తాను. సో నా మొబైల్ ఫోన్ లో ఒకసారి రీఛార్జ్ చేసి చూద్దాం రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ పడుతుంది అనేసి ఒకసారి అయితే చూద్దాము. సో ఇప్పుడు నేను నా ఫోన్ పే యాప్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ ఓపెన్ చేసినట్లయితే ఆల్రెడీ నేను ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసిన కొన్ని నెంబర్లు అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం హిస్టరీ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే ఇంతకుముందు మనకు ఎంత ఛార్జ్ పడింది అనేసి చూపిస్తుంది. సో దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ రీఛార్జ్ చేయాలంటే మనకి ఎంత ఛార్జ్ పడుతుంది అనేసి చెక్ చేద్దాం. నేను ఇంతకుముందు రీఛార్జ్ చేసినప్పుడు నాకు ఇక్కడ నుంచి ఎటువంటి ఛార్జ్ అయితే పడలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత రీఛార్జ్ చేశానో అంతే ఉందన్నమాట అమౌంట్. సో ఇప్పుడు నేను ఒక నెంబర్కి అయితే చేయాలనుకుంటున్నాను. సో ఈ నెంబర్కి 179 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 179 రూపీస్ దీనికి రీఛార్జ్ వాల్యూ. దీనికి మనకి ఎంత ఛార్జ్ పడుతుంది అనేసి చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి 181 రూపీస్ అయితే ఉంది. దీనికి కన్వీనియన్స్ ఫీజ్ వచ్చేసి 2 రూపీస్ యాడ్ అయింది 179 రూపీస్కి గాను. సో కన్వీనియన్స్ ఫీజ్ అనేది మనకు 2 రూపీస్ యాడ్ చేశారు. మళ్ళీ దీనికి ఒక బెస్ట్ ఆఫర్ కూడా అప్లై చేశారంట. ఆఫర్ వచ్చేసి విన్ ఆఫర్ అప్ టు 400 ఆన్ పర్చేస్ ఆఫ్ ఈ వోచర్ ఎయిర్టెల్ రీఛార్జెస్. ఈ విధంగా ఒక ఆఫర్ ఇచ్చారు, కానీ ₹2 మనకు ఛార్జ్ అయితే వేశారు. సో ఇప్పుడు మనము ఇంకొంచెం వాల్యూ పెంచి చూద్దాము ఎంత పడుతుంది అనేసి. సో ఇప్పుడు మనం ఒక 300 ప్లస్ ఉన్నటువంటి రీఛార్జ్ని ఒకటైతే చేద్దాము. సో ఇప్పుడు దీన్ని ఓకే చేసినట్లయితే దీనికి ఎంత కన్వీనియన్స్ ఫీజు పడుతుంది అంటే 300కి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 రూపీస్ అయితే మనకు ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో అలాగే మనము ఇంకొంచెం పెంచినట్టయితే ఎంత పడుతుంది అనేసి ఒక్కసారి అయితే చూద్దాము. ఒక 600కి అయితే పెడదాము. 600 కనుక చూసుకున్నట్లయితే మనకి ఎంత కన్వీనియన్స్ ఫీజు. సో 600 పైన మనం చేసుకున్నట్లయితే 3 రూపీస్ మనకు కన్వీనియన్స్ ఫీజు అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో కన్వీనియన్స్ ఫీజు 3 రూపీస్ అయితే మనకు యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇందులో ఫోన్ పేలో అయితే మనకు కన్వీనియన్స్ ఫీజు అనేది యాడ్ అవుతుంది అనమాట. అలాగే మనం ఇంకొంచెం పెంచినట్లయితే ఒక 1800 కనుక చూసుకున్నట్లయితే 3 రూపీస్. సో మనం 600 పైన ఎంత చేసుకున్నా కూడా మనకు 3 రూపీస్ అనేది ఇక్కడ నుంచి మనకు ఎక్స్ట్రా కన్వీనియన్స్ ఫీజు అనేది యాడ్ అవుతుంది అనమాట ఫోన్ పేలో. ఇక గూగుల్ పేలో అయితే మనం చూద్దాము గూగుల్ పేలో మనకు ఎంత యాడ్ అవుతుంది అనేసి. సో గూగుల్ పే అయితే ఓపెన్ చేశాను. గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము మన మొబైల్ రీఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. మొబైల్ రీఛార్జ్. సో మొబైల్ రీఛార్జ్లో వచ్చేసి నేను ఆల్రెడీ చేసినటువంటి ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని అయితే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, దానికి ఎంత మనకు ఛార్జ్ పడుతుంది అనేసి. సో ఈ నెంబర్కి నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది 155 రూపీస్ రీఛార్జ్ అయితే నేను చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి దీనికి ఎటువంటి కన్వీనియన్స్ ఫీజు అది మనకి ఇక్కడ నుంచి పడలేదనమాట. సో నేను 155 రూపీస్ పేడ్ చేశాను. దీనికి ఎటువంటి ఛార్జెస్ ఏమీ పడకుండా 155 రూపీస్ మాత్రమే తీసుకున్నారనమాట. సో ఇప్పుడు దీన్ని సేమ్ ఇదే నెంబర్ని మళ్ళీ మనం ఇక్కడ నుంచి రీఛార్జ్ చేయాలనేసి దీన్ని రిపీట్ చేద్దాము. రిపీట్ కనుక చేయాలి అనుకుంటూ ఉన్నట్లయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కన్వీనియన్స్ ఫీజ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది, మీరు చూడొచ్చు.
సో 156.99 రూపీస్ మనకు ఇక్కడ పడుతుంది. అంటే 190 పైస్ మనకు ఇక్కడ కన్వీనియన్స్ ఫీజ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అలాగే మనము ఇంకొంచెం వాల్యూ పెంచి చూద్దాం దీన్ని. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు ఎంత కన్వీనియన్స్ ఫీజ్ పడుతుంది అనేసి ఒక 499 రూపీస్ ఉన్నటువంటి దీన్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కన్వీనియన్స్ ఫీజ్ వచ్చేసి 190 పైస్ మనకి దీనికి యాడ్ అవుతుంది అనమాట. సో ఇంకా కొంచెం వాల్యూ పెంచి చూద్దాము. ఇంకొంచెం వాల్యూ అంటే మనకు ఒక 600 ప్లస్ ఉన్నటువంటి రీఛార్జ్ అయితే చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కూడా మనకు 190 పైస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట, ఇక్కడ కన్వీనియన్స్ ఫీజ్ అనేది. సో మనకు గూగుల్ పేలో అయితే మీరు 100 రూపీస్ నుంచి ఎంత చేసుకున్నా కూడా మీకు 190 పైస్ అనేది మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇక మీకు ఫోన్ పేలో ఆల్రెడీ చూపించాను. ఫోన్ పేలో కనుక చూసుకున్నట్లయితే అక్కడ మీకు ఎంత కన్వీనియన్స్ ఫీజ్ యాడ్ అవుతుంది అనేసి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఈ కన్వీనియన్స్ ఫీజ్ అనేది అందరికీ యాడ్ అవుతుందని చెప్పలేము కానివ్వండి, కొంతమందికి అయితే యాడ్ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు నాకు 190 పైస్ అనేది యాడ్ చేస్తున్నారు. ఈ అమౌంట్ కూడా మీకు చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే కొంతమందికి యాడ్ అవ్వచ్చు, కొంతమందికి యాడ్ అవ్వకపోవచ్చు. సో చూసారు కదా, ఫోన్ పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, వేరే యాప్ కానివ్వండి, మీరు అక్కడి నుంచి మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే వేరే ఏదైనా బిల్ పేమెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు కన్వీనియన్స్ ఫీజ్ ఏమైనా యాడ్ అవుతుందా అనేసి ఒక నిమిషం చూసి తర్వాత కావాలంటే మీరు ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ గా మనకు చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకు చార్జెస్ దీంట్లో పడుతున్నాయి కాబట్టి వేరే యాప్ యూజ్ చేసుకోండి, అక్కడ మనకు ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు చార్జెస్ పడుతున్నాయి తెలిసి కూడా మనం చేస్తే మన జేబుకి అయితే చిల్లు పడేది గ్యారంటీ అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటున్నట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.